అసలు 3 ఏళ్లలో నీళ్లు తోడటానికి అవ్వదుగా. వర్షాలు వస్తుంటే నీళ్లు తోడుతున్నాడు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆ ఇంజిన్లు అక్కడే ఉన్నాయి, నీళ్లు తోడుతూనే ఉన్నారు. కంప్లీట్ చేస్తారని నువ్వు అనుకుంటున్నా? ఒకటి నువ్వు అడగొచ్చు, ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. నీళ్లు తోడటమే సరిపోతుంది కదా నాన్న. నువ్వు పునాదులు వేసేటప్పుడు, కట్టేటప్పుడు, 3 ఏళ్ళు అయ్యేటప్పుడు. ఐకాన్ టవర్లో వస్తున్నాయి అంటున్నాడు. ఐకాన్ టవర్లో సింగపూర్ డిజైన్తో ఐకాన్ టవర్లు వస్తాయి. వచ్చే సంవత్సరం ఐకాన్ టవర్ నేనే తెచ్చానంటాడు. సెల్ ఫోన్ కనిపెట్టాను అన్నాడు, అది అన్నాడు, టవర్ అన్నాడు, హైదరాబాద్ నేనే తెచ్చాను. ఇవన్నీ విన్నాయే కదా నాన్న. జనాలు ఏమంటున్నారు? అది నేనే కనిపెట్టానన్నాడు, ఇది నేనే కనిపెట్టాడు అన్నాడు. పిల్లల్ని కనమంటాడు, ఈయన పోషించడు. అప్పుడేమో కుటుంబ నియంత్రణ ఇద్దరికంటే ఎక్కువ వద్దన్నారు. ఈయనండి రాజు ఇద్దరికంటే ఇప్పుడు టికెట్ ఇవ్వనన్నారు కదా. గూగుల్ సిఓ నాదన్ కూడా ఈయన తయారు చేసి సత్యనారాయణ సత్యరాజా ఎవరు ఉన్నారు, ఆయన డెవలప్ చేసింది కూడా నేనే అంటాడు. అసలు ఆయన ఎవరో తెలియదు ఫస్ట్ ఈయనకి. ఈయన దగ్గర ఈయన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రితో అనుబంధ సంస్థలు పెట్టుకోవాలి కదా. బాగా కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు ఆ అనుబంధ సంస్థల్లో ఉంటే అది మొత్తం కొన్ని వ్యవహార రీత్యాలను నడిచేసి, అసలు అదే కాదు నాన్న. బాగా డబ్బు సంపాదించినోడు ఆటోమేటిక్గా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంక్లూడ్ అవ్వాల్సిందే. దాన్ని కొన్నాళ్ళు ఆడు వస్తా పోతా ఉంటే ఆడిని తీసి పక్కన పెట్టేసేసి ఇది నాదేను నేనే కనిపెట్టాను అంటాడు. సెల్ ఫోను సిమ్ములు ఇవన్నీ కనిపెట్టబట్టే కదా. మన ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు రాహుల్ గాంధీ ఇల్లు అడగలేడు, ఇది ఈవీఎంలో సిమ్ములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని గెలవచ్చు అనేది రాజకీయం జరిగిపోతుంది కదా. పార్లమెంట్లో కూడా కొట్టుకు చస్తున్నారు కదా. 51 లక్షల ఓట్లు గోలు మేళ గెలిచారని. అది వాళ్ళు వింటున్నారు, ప్రజలు వింటున్నారు, అందరూ వింటున్నారు, ఇదంటున్నారు. ఈ సిమ్ము నేనే కనిపెట్టానంటాడు. ఆయన ఇంటికాడ సిమ్ము తయారు చేసి మట్టితోనూ మైస్తోనూ ఫోన్లో పెట్టానంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎట్ట కనిపెట్టావని నువ్వు అడగలేవుగా. ముఖ్యమంత్రి హోదాలో నేను 15,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కట్టానంటే ఎట్ట కడతామని ఎవడని అడుగుతున్నాడా? ఆ వడ్డే శోభనాధీశ్వరరావు అడుగుతున్నాడు, ఇది పిచ్చే పట్టిందా ఏంటని. ఇప్పుడు అట్టాగే నీళ్లు తోడడానికి సరిపోద్ది 3 ఏళ్ళు. ఏంటి ఇప్పుడున్న భూమి కాకుండా ఇంకా కావాలంటున్నాడు ఏంటి అమరావతిలో? ఇప్పుడు అదే ఇంకేంటి, ఆ రౌండ్ అంతా వేస్తారు. ఇప్పుడు ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం తప్పులేదండి. అదేదో వచ్చేస్తుంది, ఏదో చేసేద్దని ఇచ్చిన రైతులు ఇచ్చేసారు ఆనాడు. ఇప్పుడేమో తలకాయ ఇచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళే కొట్టుకుంటున్నారు. అసలు 3 పంటలు బొమ్మని ఇస్తున్నామని ఆనాడు వీళ్ళకి తెలీదా? ఇవాళ కూరగాయలు కానీ, జాంపళ్ళు కానీ, మల్లెపూలు కానీ ఆ రైతుకి తెలీదా? రైతు బిడ్డే కదా వాడు. ఇంత పంట భూమి ఇప్పుడు నేను తింటూ ప్రజలకి పంచాలి. ఈ ముఖ్యమంత్రి నేను పండితే కదా ఈ ముఖ్యమంత్రి అయినా అన్నం తినేదే. ఇంత మంచి పంట భూమిని రాజధానికి అన్నాడు. రాజధాని కట్టుకోవాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? ఇప్పుడు ఆయన ఉన్నది ఒక 5 ఏళ్ళు తర్వాత, ఈయన జగన్ వచ్చి ఒక 5 ఏళ్ళు 10-15 ఏళ్ళు ఈ రాజధాని గోలు సరిపోతూనే ఉంది. అక్కడ ఏదో కంపలు బూడిది బుస్సి నానా చండాలంగా ఉంది. కానీ అన్నీ టెంపరీ కదండి అక్కడ ఉండదు. ఈ టెంపరీతో కొట్టుకొస్తున్నారు బండినే. ఏంటి మరి టెంపరీ భవనాలు కూడా స్క్వేర్ ఫీట్ 10,000 రూపాయలు అంటున్నాడు. ఎక్కడ జగన్ అంటే 10,000 అంటే ఇవాళ 10,000 అన్నాడు. ఈ నీళ్ళు దూడతాం మొదలెట్టి పని బిగించేస్తే 20,000 అంటాడు. ఇప్పుడు ఆ నీళ్ళు ఉండబట్టి 10,000 అన్నాడండి. నీళ్ళు దూడతామని పోయి ఏదన్నా రాళ్ళు రప్పలేసి ఆ ఇటుక రాళ్ళని సిమెంట్ కట్టలను చూపించి 20,000 స్క్వేర్ ఫీట్ అంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఆస్తులు అమ్ముకుని కొని నూజివీడు అన్నాడు, నందిగామ అన్నాడు, అన్నీ అమ్మి కొని ఆ స్థలాలు అక్కడ కాక మళ్ళీ ఇక్కడ కొని బూహ లేకుండా ఎంతమంది చస్తున్నారు? ఎంతమంది అసలు ఎన్ని లక్షల మంది స్థలాలు. ఇప్పుడు 1 కోటి రూపాయలు కొన్నారు, అప్పుడు 1,02 కోట్లు కొన్నారు. ఇప్పుడు 25 లక్షలు కొనే వాళ్ళు ఏడుతున్నారు కదా. అది అన్నాడు అమరావతిలో. ఇప్పుడు నీళ్ళు దొరకమే సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడు కడతాడని ఇప్పుడు 10 ఏళ్ళు ఆడు కొన్న 1 కోటి రూపాయలు పెట్టి కొన్నది 10 ఏళ్ళు అయింది. అది బ్యాంకులో వేసుకున్న ఇంకో 1 కోటి పెరిగేది కదా. ఇంకో 1 కోటి అవుతుంది 10 ఏళ్ళకే. 10 to 10 1 కోటి రూపాయలు అవుతుంది. సరదనుకున్నాను కదా. అది తెలుసు. ఆశ, మానవుడికి ఆశ ఉండొచ్చు, కానీ ఇది అత్యాశ. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళే బాధపడుతున్నారు ఇప్పుడు. అయినా ఇంకా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే బ్యాచ్లు ఉంటారు కదా, వాళ్ళ మనుషులు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు సింగపూర్లో వెళ్ళొచ్చి లోకేష్ గారు కూడా మాట్లాడుతూ కూడా ఏమంటున్నారంటే సింగపూర్ పెట్టుబడి రాలేదు, దానివల్ల ఒక మెయిల్ పంపించారు మురళీకృష్ణ అనే వ్యక్తి, దానివల్ల పెట్టుబడి రాలేదంటే. సింగపూర్ పెట్టుబడి రావడం అంటే వాళ్ళు సింగపూర్ ఇప్పుడు కాక ఎప్పుడో 15 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ ఆవిడ వెళ్ళి వాటల గేట్లు అన్నీ పెట్టుకుంది. వాళ్ళతో అనుబంధ సంవత్సరాలు ఆనాటి నుంచి ఉన్నాయి. వీళ్ళు అక్కడికి వేరే
వేరే వ్యవహారాలు వెళ్ళి కూడా మన పని ఇది ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి కోసం పెట్టుబడుల కోసం అని వెళ్తారు. సొంత పనులు బోర్డు ఉంటాయి. ఆయన అధికారంలో లేనప్పుడు వీళ్ళు ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారా? ఆంధ్ర రాష్ట్రంలో మనం కట్టిన పనులన్నీ తీసుకుని వాళ్ళు హెలికాప్టర్లో తినటానికి, మన భోజనం తినటానికి, జీడిపప్పు తినటానికి మన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఉండేది హైదరాబాదు, ట్యాక్సులు కట్టుకునేది హైదరాబాదు, ఇల్లు కట్టుకునేది హైదరాబాదు. రోజు మూడు ప్లేట్లు పొద్దున్నే రావటం, ఇక్కడ హాయిగా కమ్మగా తినటం, ఏమీ లేకుండా డాన్స్ చూసుకుంటాం, వెళ్ళిపోతాం. ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారా? ఎవరు ఆ కిష్ట పక్కన చల్లగా ఉంటుందని అక్కడ ఉంటున్నారు. నేను ఇల్లు కట్టుకుంటానని బిగిన్ చేసాడు శంకుస్థాపనం. ఏమైనా కడుతున్నాడా? నేను చూడలేదు, వెళ్ళి నువ్వు చూసావా?